అందరికీ నమస్కారం. నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. మరి ఈ క్వశ్చన్ 56 నుంచి 62 వరకు గల ప్రశ్నల్లో ఒకదానితో పాటు రెండు ప్రవచనాలు ఇచ్చారు. ఇఫ్ స్టేట్మెంట్ 1 alone can give the answer to the question. సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఆప్షన్ 2 అంటే ఇఫ్ స్టేట్మెంట్ 2 alone can give the answer to క్వశ్చన్, రెండు ఆప్షన్ 2 మాత్రమే ఇవ్వగలిగితే చెప్పాలి. ఆప్షన్ 2 ఇఫ్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ కెన్ గివ్ ద ఆన్సర్ టు ది క్వశ్చన్స్. సో ఆప్షన్ 3 తీసుకోవాలి. ఆప్షన్ 4 అంటే ఏంటి? ఇఫ్ 1 and 2 ఆల్సో కెనాట్ గివ్ ద క్వశ్చన్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెసెసరీ అన్నప్పుడు ఆప్షన్ 4 తీసుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ క్వశ్చన్. ఫర్ రియల్ నంబర్స్ మాడ్యులస్ ఆఫ్ మోడ్ ఏ గ్రేటర్ దాన్ మోడ్ బి అన్నాడు. సో రియల్ నంబర్స్ అంటే ఏంటి మనం ముందే తెలుసుకున్నాం. అండ్ న్యాచురల్ నంబర్స్ నుంచి రేషనల్ ఇర్రేషనల్ నంబర్స్ వరకు అన్నిటిని కలిపి మనం రియల్ నంబర్స్ అంటాం. అంటే ఏంటి? -1 -∞ టు +∞. ఈ మధ్యలో ఉన్న ప్రతిదీ -1 +1 g +1 0 √2 -√2. ఓకేనా? 1/2 ఈ వాల్యూస్ అన్ని కూడా మనం రియల్ నెంబర్స్ అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ వాల్యూ ఇక్కడ పెట్టేసాం. x = 1. మోడ్ ఏ గ్రేటర్ దాన్ మోడ్ బి అవుతుందా అని అడిగాడు. సో ఇక్కడ ఏంటి అంటే మోడ్ అంటే ఏంటి అంటే వాల్యూ ప్లస్ అని మ్యాక్సిమం ప్లస్ ఆర్ మైనస్ అంటాం. బట్ ఏంటంటే మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఏం తీసుకుంటాం అంటే ప్లస్ అని తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఆఫ్ -9 = 9. ఓకేనా? ఈ విధంగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మోడ్ ఏ గ్రేటర్ దాన్ మోడ్ బి అన్నాడు. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు అన్నాడు. సో ఏ వాల్యూ నేను ఎంత తీసుకుంటా? 7 తీసుకుంటా. బి వాల్యూ ఎంత తీసుకుంటా? 6 తీసుకుంటా. సో మోడ్ 7 గ్రేటర్ దాన్ మోడ్ 6 ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అవుతుంది. దీంతో కనిపెట్టవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ = -8, బి = 22. ఓకేనా? ఇప్పుడు చూడండి, మోడ్ ఏ వాల్యూ ఎంత? మోడ్ -8 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. మోడ్ బి వాల్యూ ఎంత? 22. సాటిస్ఫై అయ్యిందా? ఇది అవ్వలేదు. ఎందుకు అంటే ఈ ఈక్వేషన్ ఈ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ అవుతుంది. సో ఈ వాల్యూ కంపల్సరీగా కావాలి. సెకండ్ ఉద్యోగం ఏ = బి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది -10, బి -10 అయింది. సో మోడ్ ఏ గ్రేటర్ దాన్ మోడ్ బి ఎప్పటికీ అవ్వదు. ఎందుకు అంటే ఈక్వల్ నంబర్స్ కాబట్టి. సో మనకి దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకు సఫిషియంట్. సెకండ్ అనేది మనకు సాటిస్ఫై చేయదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ ఎన్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 120 అన్నాడు. ఎన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఎన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? అన్ని నంబర్స్ -∞ to +∞. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. సో నేనేం తీసుకున్నా అంటే 1 2 3 4 5 కన్సిక్యూటివ్. దీని వాల్యూ ఎంత? మల్టిప్లికేషన్ చేస్తే 120 వచ్చింది. సో ఈ ఆప్షన్ ఇది 5 ఎన్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు. సో ఈ ఆప్షన్ సాటిస్ఫై అయింది. సెకండ్ టెస్ట్ చేద్దాం. సెకండ్ది ఏంటి? దీన్ని ఫస్ట్ దానికి ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ 1 కాకుండా 6 నుంచి తీసుకుందాం. 6 7 8 9 10 11. ఓకేనా? 120 అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. 6 × 7 × 8 అంటే 2 × 4 × 9 × 10 × 11. సో 10 × 6 × 2 120 వచ్చిందా? సో మల్టిపుల్ ఆఫ్ 120 అయింది. n ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 120 ఎప్పుడు? n ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్. సో ఇది సాటిస్ఫై అయింది, ఇది ఎగ్జాంపుల్ సాటిస్ఫై అయింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇట్ సెల్ఫ్ అదొకటి మాత్రమే మనకు సాటిస్ఫై చేయగలుగుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. సరే, సెకండ్ దాన్ని టెస్ట్ చేద్దాం ఒకసారి. n ఈజ్ డివిజబుల్ బై 6 and 20. సెకండ్ది కూడా సాటిస్ఫై చేస్తుంది. బట్ ఫస్ట్ది ఒక్కటే మనకు కావాల్సిన ఆన్సర్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ 1 తీసుకోవాలి దీనికి.
ఓకేనా, ఇది సాటిస్ఫై చేస్తుంది, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది ఎన్ఎస్ డివిజబుల్ బై. బట్ మన క్వశ్చన్లో ఏమడిగాడు, ఆప్షన్ 2 ఎప్పుడు ఆప్షన్ 2 ఒకటి మాత్రమే జవాబు ఇవ్వగలిగితే ఆప్షన్ 2 ఒకటే వస్తుందా, లేదా ఆప్షన్ 1 కూడా ఇస్తుంది. రెండు కలిసి జవాబు ఇవ్వాలి అంటే రెండు కలిసి ఇవ్వట్లేదు ఇక్కడ, ఓన్లీ వన్, అదైనా ఇస్తుంది ఇదైనా ఇస్తుంది. సో n is divisible by 6 and 20 పాసిబుల్, ఇది కూడా కరెక్టే. సో ఇప్పుడు మనం ఇంకోసారి దీన్ని క్వశ్చన్ చదవాలి. ఇఫ్ స్టేట్మెంట్ 2 అలోన్ కెన్ గివ్, ఇఫ్ స్టేట్మెంట్ 1 అండ్ టుగెదర్ రెండు కలిసి ఇస్తున్నాయి. దీనికి ఆప్షన్ 3 తీసుకోవాలి ఆన్సర్, ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. what is the area of triangle DEF? ఏమన్నా ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చాడు, DEF ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. నేను ఏం చేస్తానంటే ట్రయాంగిల్స్ తీసుకుంటా. ఇది ఒక ట్రయాంగిల్, ఓకేనా, ట్రయాంగిల్ ABC, ఓకేనా. DEF ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్, ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మిడ్ పాయింట్స్ DEF మిడ్ పాయింట్స్, ఓకేనా. ఇవి రెండు ఎట్లా కలిపి చేసుకున్నాం. ఓకే, ఏమన్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ DEF అన్నాడు. ఈ ఏరియా కావాలి. సో మనం ఎలా కనుక్కుంటాం, దీన్ని కనుక్కుంటామా కనుక్కోలేమా. సో ABC. ఇప్పుడు చూడండి, ఇవి ఎప్పుడైనా మిడ్ పాయింట్స్ అయినాయి అనుకోండి, మనకు పాయింట్ తెలిసి ఉండాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఏంటి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అనుకుంటే, ఇప్పుడు మిడ్ పాయింట్స్ అనేటివి ఈ పార్ట్ని ఏం చేస్తుందంటే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది మొత్తం. సో అర్థమైందా, ఇదొకటి, ఓకేనా. ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఈ మిడిల్లో పార్ట్, ఇది 1 పార్ట్, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుంటే టోటల్ పార్ట్స్ అన్నీ 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసింది. సో 1 పార్ట్ ఇది మన DEF. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC, అంతేనా, ట్రయాంగిల్ DEF. సో మనకు డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్ ఒకటే ఆన్సర్ ఇచ్చేసింది ఇక్కడ, మనకు సెకండ్ పాయింట్తో అనవసరం ఇంకా, ఓకేనా, సెకండ్ పాయింట్తో అనవసరం. సో మనం దీనికి డైరెక్ట్గా ఆప్షన్ 1నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 2 ఏంటి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాడు. సో వాల్యూ వస్తుంది ఇక్కడ, వాల్యూ ఎంత, 1/4 ఆఫ్ 10. సో వాల్యూ ఎంత, 2.5. సో మనకు డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, మనకి ఇది ఎంత వాల్యూ ఉంది, వాల్యూ అని అడగలేదు ఇక్కడ, బట్ మనం తీసుకోగలమా, ఏరియాని ఇవ్వగలమా అని అడిగాడు. ఏరియా ఎంత అని అడిగాడు. 1/4 ఆఫ్ ABC అని చెప్పాం కదా. సో ఈ వాల్యూతో మనకు సంబంధం లేదు, మనకు అనవసరం ఇదంతా. సో ఆప్షన్ 1 దీనికి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, A0 ఈజ్ ఈక్వల్ టు 5. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A0 ప్లస్ A1 ప్లస్ A2 ప్లస్ అండ్ సో ఆన్ A ప్లస్ A7 అన్నాడు. ఇప్పుడు మనకి A0 అంటే సరే, AN వాల్యూ ఎంత ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ ఏమిటి, AN ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ AN మైనస్ 1 అన్నాడు, ఓకేనా. సో N ఈజ్ ఇప్పుడు చూద్దాం, N ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది చూద్దాం. A1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A0, A1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 15, ఓకేనా. A2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A1, దట్ ఈజ్ ఈక్వల్ టు 45. A2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 ఇంటూ A3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ A2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 135. సో ఈ వాల్యూ మల్టిపుల్ ఆఫ్ 3లో ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం ఈ వాల్యూతో కనిపెట్టామా, సరే మనం ఈ వాల్యూ కరెక్ట్గా సాటిస్ఫై చేస్తుందా లేదా. ఇది ఈ AN ఈజ్ ఈక్వల్ టు 3N
3 ఇంటూ an1 మైనస్ అనేది యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం తీసుకోవాలి ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ నాట్ వాల్యూ ఎంత 5 అని ఇచ్చాడు. సో ఇది నిజంగా సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ఎన్ వాల్యూ ఎంత 0 మైనస్ 1. సో ఇది అసలు ఇంపాసిబుల్, ఈ వాల్యూ ఇంపాసిబుల్. కాబట్టి ఈ పార్ట్ ఒక్కటే మనకు ఆన్సర్ ఇవ్వలేదు ఇక్కడ. ఈ పార్ట్తో మనం ఆన్సర్ చేయగలుగుతాం కానీ ఈ పార్ట్ ఒక్కటే ఆన్సర్ ఇవ్వలేదు. సో మనకి ఏం కావాలి ఇంకా ఎక్స్ట్రా, ఏ నాట్, ఏ అనేది వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ నాట్ అంటే A1 నుంచి ఎక్కడి నుంచి వాల్యూ స్టార్ట్ అవుతుంది అనేది, ఏ నాట్ ఏఎన్ అనేది గ్రేటర్ దాన్ 0 అన్నాడు. ఓకేనా, కంపల్సరిగా ఏ. సో ఇక్కడ ఏం వాల్యూ ఏంటి, ఏఎన్ అనేది n ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకో, ఏ నాట్ అనేది కంపల్సరిగా 0 కంటే ఎక్కువ ఉండాలి ఫర్ 1 to 7. అంటే ఏ వాల్యూ n అనేది 1 నుంచి మాత్రమే తీసుకోవాలి అని దాని మీనింగ్. సో అప్పుడు మాత్రమే ఇది సాటిస్ఫై చేస్తుంది, మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే ఆన్సర్ రాదు. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఏ నాట్ వాల్యూ అనేది కంపల్సరీగా, ఏ వాల్యూ అనేది కంపల్సరీగా ఇక్కడ ఏ వాల్యూ అనేది ఏఎన్ వాల్యూ ఎన్ అనేది 1 కంటే గ్రేటర్ దాన్ ఉండాలి. 1 అర్థమైందా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ రెండు ఆప్షన్లు మనకు మ్యాండేటరీ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండు కలిసి ఆన్సర్ ఇస్తున్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 books ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 books. సో ఇప్పుడు నేనేం చేశానంటే కాస్ట్ ప్రైస్ ఒకటి, సెల్లింగ్ ప్రైస్ ఇంకోటి. ఓకేనా, ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఒక బుక్ వాల్యూ సిపి అనుకుంటా, ఒక బుక్ వాల్యూ. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఒక బుక్ వాల్యూ ఎంత ఎస్పి అనుకుంటా. ఓకేనా, ఒక బుక్ వాల్యూ. ఇక్కడ వీడు ఏం అడిగాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 books అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అంటే 8 ఇంటూ సిపి, కాస్ట్ ప్రైస్ అయినా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎస్పి ఆఫ్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ 6 books. సో సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 6/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 వచ్చింది వాల్యూ మనకి. సిపి ఈజ్ ఈక్వల్ టు 30 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక్కడ ఏంటి మనకు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఓకేనా, ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఎంత, ఎస్పి ఎంత 40 మైనస్ 30 బై సిపి అంటే ఎంత 30, దట్ ఈస్ ఈక్వల్ టు 10/3 ఇంటూ 100, దట్ ఈస్ ఈక్వల్ టు 33 1/3%. డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ నుంచి ఆన్సర్ వచ్చేసింది మనకి, ఇంకా వేరే ఆప్షన్ మనకి ఎతకాల్సిన అవసరం లేదు. సో సెకండ్ పార్ట్ ఏమి ఇచ్చాడు, ఈచ్ బుక్ ఈ సోల్డ్ అట్ 72 అన్నాడు. మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసినప్పుడు ఈ వాల్యూతో ఏం అవసరం లేదు, ఇంకా మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చింది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని బట్ ఇది యూజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది, 33% వాల్యూ అంటే ఎంత అని. ఓకేనా, 33% వాల్యూ 72 యూజ్ చేసుకుంటే 33% ఆఫ్ వాల్యూ ఎంతో ఒక 30నో 20నో ఎంతో వస్తుంది వాల్యూ. సో ఈ వాల్యూ అడిగినప్పుడు ఒకవేళ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు, ఇక్కడ ఏమడిగాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. ఓకే, ప్రాఫిట్ ఎంత అని అడిగినప్పుడు మనకు ప్రాఫిట్ ఎంత 33 1/3% అంటే ఎంత, కాస్ట్ ప్రైస్లో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఇక్కడ 30 కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ 72, సెల్లింగ్ ప్రైస్ ఎంత 40, 4 ఈజ్ ఈక్వల్ టు 72 అయితే. ఓకేనా, 3 parts ఎంత 72/4 ఇంటూ 3. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇదే వాల్యూ 33 1/3% అంటే ఎంత, డైరెక్ట్గా 1/3 అని రాసుకోవచ్చు. 1/3 ఇంటూ 72/4 ఇంటూ 3, 3 క్యాన్సల్, 4 1 4 4 8 7. ఓకేనా, ఎంత ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. ఓకేనా, ప్రాఫిట్ అడిగినప్పుడు మాత్రమే సెకండ్ యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు, ఇప్పుడు చూడండి ప్రాఫిట్ పర్సెంటేజ్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగినప్పుడు డైరెక్ట్గా మనకి ఇక్కడ 33 1/3 అని ఆన్సర్ సాల్వ్ చేసింది. సో మనకి ఈ క్వశ్చన్ని సెకండ్ పార్ట్కి వెళ్ళాల్సిన నెసెసిటీ ఏం లేదు, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ పోదాం. x, y
x comma y belongs to z. ఓకేనా, ఫైండ్ ద వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4x క్యూబ్డ్ y మైనస్ 4x క్యూబ్డ్ బై y. ఓకేనా, అయితే ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఆప్షన్లోకి మనకి ఏమి ఇచ్చాడు, x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. x ఈజ్ ఈక్వల్ టు 4x క్యూబ్డ్ బై, కామన్ ఇస్తే y మైనస్ 1/y, అంతేనా. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వాల్యూ. సో ఈ దీనికి అనుకోవడానికి ఇక్కడ జెడ్ అన్నాడు. జెడ్ అంటే ఏంటి, మనకు ఫస్ట్ దాని మీనింగ్ తెలియాలి. ఏంటి, మనం ముందుగా ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి ఏవి, న్యాచురల్ నెంబర్స్ దేంతో చూపిస్తాం మనం, న్యాచురల్ నెంబర్ ఎన్ అంటాం. న్యాచురల్ నెంబర్ దేంతో మనం ఇక్కడ వెళ్ళింది, న్యాచురల్ నెంబర్ మనం ఎన్తో చూపిస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, న్యాచురల్ నంబర్స్ ఇంటీజర్స్ ఏదని చూపిస్తాం, ఐతో చూపిస్తాం. రియల్ నంబర్స్ ఏదని చూపిస్తాం, రియల్ నంబర్స్ ఆర్. ఓకేనా, ఇలా జెడ్ అంటే ఏంటి, జెడ్ దేనికి చూపిస్తాం మనం, ఇంటీజర్స్, జెడ్ని ఇంటీజర్స్ చూపిస్తాం. ఓకేనా, ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్లో ఉంటాయి. ప్లస్ ఆర్ మైనస్ 2 అన్నాడు. సో ఈ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఇంటీజర్స్ అన్నాడు. సో ఎక్స్ వాల్యూ కంపల్సరీ కావాలి, జెడ్ వాల్యూ కంపల్సరీ కావాలి. కాబట్టి దీనికి ఏదానికి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కంపల్సరీగా 2 కావాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మనం దీనికి ఆన్సర్ తీసుకురాలేం. ఎక్స్ వై వాల్యూ వచ్చింది, ప్లస్ 2 తీసుకున్నప్పుడు వస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు -2 వాల్యూ తీసుకున్నప్పుడు ఇంకొక వాల్యూ వస్తుంది. బట్ కంపల్సరీగా ఈ వాల్యూ అనేది అవసరం, ఎక్స్ వాల్యూ అవసరం, వై వాల్యూ అవసరం. అప్పుడు మాత్రం దానికి ఆన్సర్ చేయగలుగుతాం. సో క్వశ్చన్ నెంబర్ 62 ఏంటి, క్వశ్చన్ నెంబర్ 62, హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అన్నాడు. సో బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి అండ్ సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. హౌ ఏ రిలేటెడ్ టు బి, ఏ రిలేటెడ్ టు బి, మనం ఆన్సర్ డైరెక్ట్గా చేయగలుగుతామా. ఈమె ఇక్కడ ఏ ఫాదర్ అయినా అయ్యుండొచ్చు లేదా మదర్ అయినా అయ్యుండొచ్చు, వీళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి. సో ఆప్షన్ 1 అనేది సఫిషియంట్ కాదు. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. సో ఏ అనేటోడు మనకు క్లియర్గా తెలిసిపోయింది మగ అని. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ హౌ ఏ రిలేటెడ్ టు బి అంటే ఏ బి యొక్క ఫాదర్ అని మనం డైరెక్ట్గా దీన్ని చూసి చెప్పగలుగుతాం. సో ఈ విధంగా మనకి దీనికి 2 ఆప్షన్స్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. ఓకేనా, సో దీనికి సంబంధించి నేను ఒక చిన్న టాపిక్ చెప్తాను, ఈ రిలేషన్స్ గురించి. ఓకేనా, రిలేషన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది కూడా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రీ డయాగ్రామ్ మనకి ఇంపార్టెంట్. ట్రీ డయాగ్రామ్లో ఏంటి అంటే ప్లస్ అనేది మేల్ని రిప్రజెంట్ చేస్తుంది, నెగిటివ్ అనేది ఫీమేల్నే రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఫీమేల్నే రిప్రజెంట్ చేస్తుంది. ఈక్వల్ టు సింబల్ ఉంటే సిబ్లింగ్స్. ఓకేనా, సిబ్లింగ్స్ అంటే ఎవరు, బ్రదర్ సిస్టర్స్. ఓకేనా, సిబ్లింగ్స్. ఒక సింగిల్ నంబర్ ఉండి యారోని రిప్రజెంట్ చేస్తే ఏం రిప్రజెంట్ చేస్తుందా అంటే ఇది వైఫ్ హస్బెండ్. ఓకేనా, ఇలా వర్టికల్ లైన్ ఉంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్యామిలీ
సన్, ఓకేనా, డాటర్, ఓకేనా, వీళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఈ 4 సింబల్స్ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ 4 సింబల్స్ 1 2 3, నెక్స్ట్ ఇది ఈ మేల్ ఫీమేల్. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ డ్రాప్ చేద్దాం, ఏదైనా ఒక క్వశ్చన్ అనుకుంటే, ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ సి, ఓకేనా. సి ఈజ్ ది వైఫ్ ఆఫ్ డి, డి ఈజ్ ది సన్ ఆఫ్ ఎం, ఓకేనా. ఎక్స్ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఏ, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ వై ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ. సో దీనికి ట్రీ డయాగ్రామ్ గీద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ సి అంటే ఏ ప్లస్ బ్రదర్ ఆఫ్ సి అన్నాడు, ఈక్వల్ టు పెట్టేసిన సి. సి ఎవరో మనకి ఇంకా తెలియదు, నెక్స్ట్లో వస్తుంది. సి ఈజ్ ది వైఫ్ ఆఫ్ డి అన్నాడు, సి ఈజ్ ది వైఫ్ ఆఫ్ డి అంటే సి ఎవరు, ఫీమేల్ కాబట్టి మైనస్ సింబల్. డి వైఫ్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి యారో సింబల్ డి. ఇక్కడ వైఫ్ అన్నారు కాబట్టి ఇది పాజిటివ్, మేల్ అవుతాడు. డి ఈజ్ ది సన్ ఆఫ్ ఎం, సో ఎం ఇక్కడికి వెళ్ళిపోయింది, డి ఈజ్ ది సన్ ఆఫ్ ఎం. ఎక్స్ ఈజ్ ది డాటర్ ఆఫ్ వై, డాటర్ ఆఫ్ ఏ, సో ఎక్స్ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఏ. వై ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ, సో వై ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ. సో ఈ విధంగా మనం ట్రీ డయాగ్రామ్ గీసుకోవాలి. ఏ క్వశ్చన్కైనా బ్లడ్ రిలేషన్షిప్స్ ఇవి అడిగినప్పుడు ఈ ట్రీ డయాగ్రామ్, ఈ పార్ట్స్ కంపల్సరీగా మీకు గుర్తుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 5 persons ABCDE, to answer 63 and 64 question, read the following information, choose the correct answer. In a group of 5 persons ABCDE, BC are the, ఓకే, ఇక్కడ ఏంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇచ్చినాడు, బ్రైటర్స్ గురించి, ఎవరు బ్రైట్ అనేది. సో మనం ఏం రాసుకున్నామంటే మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, ఓకేనా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ బి సి డి, 5 members ఉన్నారా, ఓకే. నెక్స్ట్ ఏం అడిగాడు, బి అండ్ సి ఆర్ ద బ్రైటర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీ. సో ఇక్కడ ఒక టిక్ వేసుకుందాం, ఇక్కడ ఒక టిక్, ఓకేనా. వీళ్ళిద్దరు బి అండ్ సి ఆర్ ద బ్రైట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఏ అండ్ సి ఆర్ బ్రైట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ. ఇక్కడ ఇంకో టాపిక్ కూడా ఉంది, ఏంటి అది, హిస్టరీ, ఓకేనా. ఏ అండ్ సి ఆర్ బ్రైట్ ఇన్ హిస్టరీ అండ్ మ్యాథమెటిక్స్, ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయింది. బి అండ్ డి ఆర్ బ్రైట్ ఇన్ పాలిటిక్స్ అండ్ జియోగ్రఫీ. ఇంకో సబ్జెక్ట్ ఏముంది, పాలిటిక్స్, ఓకేనా. బి అండ్ డి ఆర్, బి పాలిటిక్స్ అండ్ జియోగ్రఫీ, ఆల్రెడీ జియోగ్రఫీలో ఉన్నాడు కదా బి, ఓకే. పాలిటిక్స్లో డి గురించి ఏంటి, డి పాలిటిక్స్లో ఒకటే, ఓకేనా. తర్వాత ఏంటి, జియోగ్రఫీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది వీడిది, ఓకేనా. నెక్స్ట్ డిఈఆర్ బ్రైట్ ఇన్ పాలిటిక్స్ అండ్ బాటనీ. డి ఆల్రెడీ ఉన్నాడు పాలిటిక్స్ అండ్ బాటనీ. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ బాటనీ, ఇక్కడ వేసుకుందాం బాటనీ అది, ఓకేనా. బాటనీ, డి అండ్ ఈ బాటనీలో కూడా ఉన్నారు. ఈ బ్రైట్ ఇన్ బాటనీ అండ్ హిస్టరీ పాలిటిక్స్. ఈ ఈజ్ బ్రైటర్ హిస్టరీ బాటనీ పాలిటిక్స్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు ఏంటి, హూ ఈజ్ బ్రైట్ ఇన్ పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ. పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్లో ఉన్నది ఏబి ఉంది, పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ జియోగ్రఫీ. ఎవరున్నారు ఇక్కడ, ఓన్లీ బి ఉన్నాడు. సో ఆన్సర్ ఏంటి దీనికి, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, హూ ఈజ్ బ్రైట్ ఇన్ మ్యాథమెటిక్స్ హిస్టరీ బట్ నాట్ ఇన్ జియోగ్రఫీ అన్నాడు. సో మ్యాథమెటిక్స్ అండ్ జియోగ్రఫీలో మాత్రమే ఉన్నది ఎవరు, సో మ్యాథమెటిక్స్లో ఉన్నది ఎవడు, ఏ. జియోగ్రఫీలో కూడా ఉన్నది ఎవడు, మ్యాథమెటిక్స్
mathematics and history but not in geography. సో ఇక్కడ ఏదో మనం మిస్ చేసాం మ్యాథమెటిక్స్ని. బీసీఏసి, బి సి కూడా ఉన్నాడు కదా ఇక్కడ మ్యాథమెటిక్స్లో, బి అండ్ సిలో. సో చూడండి ఈ ఆప్షన్, ఈ పార్ట్ సి అనేటోడు ఒక్కడు మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మ్యాథమెటిక్స్, హిస్టరీ బట్ నాట్ ఇన్ జియోగ్రఫీలో లేడు వీడు. సో ఆప్షన్ ఏమవుతుంది, సి ఉన్నాడు ఎక్కడ, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, all the faces of a solid cube are painted with yellow color. If the cube is cut along its faces into 125 identical cubes, the number of such cubes that will have exactly two colored faces. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ తీసుకోవాలి. ఏంటి, క్యూబ్ ఎలా ఉంటుంది, క్యూబ్ బొమ్మ గీసుకుందాం. ఓకేనా, ఫస్ట్ 1, ఇది ఒక క్యూబ్. ఓకేనా, 125 పార్ట్స్ కట్ చేశాడంటే 125 పార్ట్స్ కట్ చేశాడంటే ఈక్వల్గా 1 2 3 4 5. ఓకేనా, ఇలా కట్ చేసుకుంటున్నాం దీన్ని. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసాము. ఈ విధంగా కట్ చేసి 1 2 3 4 5. ఓకేనా, ఈ విధంగా టోటల్గా కట్ చేసినప్పుడు మాత్రమే ఇది 125 పార్ట్స్ అవుతుంది. సో ఎన్ని పార్ట్స్ మనకి, ఎన్ని పార్ట్స్ టూ ఫేస్ కలర్లో ఉంటాయంటే ఇక్కడ ఈ పార్ట్ ఒకటి 1 2 3. ఓకేనా, 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, అట్లా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3, ఇది 12 ఇంటూ మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి దీనికి, అన్ని ఎడ్జ్లలో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి దీనికి, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా, ఇంకా 12 ఉంటాయి ఎడ్జెస్ దీనికి కంప్లీట్గా. 12 4 ఎడ్జెస్ ఇటు సైడ్, 4 ఎడ్జెస్ అటు సైడ్, 4 4. ఇది చూడండి 4 ఎడ్జెస్ ఏవేవి, 4 ఎడ్జెస్ ఇది ఒకటి. ఓకేనా, 4 ఎడ్జెస్ ఇది ఒక ఎడ్జ్, ఇక్కడ 4 బ్యాక్ సైడ్ 4. ఓకేనా, 8, ఇది ఒక 4, ఎన్ని 2, 1 2 3 4, మొత్తం అన్ని 12 ఎడ్జెస్ ఉన్నాయి. ప్రతి ఎడ్జ్కి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ అంటే 36. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది డై కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎలా ఉంటుందంటే చూడండి, పక్కన ఉన్నవన్నీ ఆపోజిట్గా ఉండాలి అంటే ఏంటి కండిషన్ అంటే ఈ రెండు ఆపోజిట్గా ఉంటాయి, ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి. ఓకేనా, ఈ రెండు ఆపోజిట్గా ఉంటాయి, మళ్ళీ ఈ రెండు ఆపోజిట్గా ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఆపోజిట్గా ఉన్నవి ఏంటివి, ఇవి రెండు. సో ఇది పాసిబుల్ కాదు, ఇది పాసిబుల్ కాదు, ఇది పాసిబుల్ కాదు, ఓన్లీ ఉన్న ఆప్షన్ ఇది. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి, ఈజీ. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్గా ఉన్నవి ఏవి ఉంటాయంటే ఇవి రెండు ఆపోజిట్గా ఉంటాయి మనం మడత పెట్టి చూసినప్పుడు. కావాలంటే మీరు ట్రై చేయండి. వన్ ఆఫ్ ది హైడెన్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్, ఏది ఉంది దీంట్లో మనకి ఈజీగా చూసిన వెంటనే కనిపెడితే ఆప్షన్ 3 ఉంది చూడండి, ఇది. ఓకేనా, మిగతాది ఏది లేదు, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following options given to be following the given rule? The closed figure inside the first cell goes on losing its side 1 on a time, and the open figure inside the first cell goes to gaining its one side on once at a time. ఓకేనా, ఇక్కడ ఏంటంట బయట ఉన్నది ఏమన్నాడు, ఇన్సైడ్లో ఉన్నది
లోపల ఉన్నది ఏమంట ఒక్కొక్కటి లూజ్ అవుతుంది, బయట ఉన్నది ఏమంటే ఒక్కొక్కటి గెయిన్ అవుతుంది. సో ఇక్కడ బయట ఉన్నది ఇది బయట ఉన్నది, ఓకేనా, ఇది బయట ఉన్నది, ఇది లోపల ఉన్నది. సో మనం ఇప్పుడు లోపల ఉన్నది ఏమన్నాడు, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, క్లోజ్డ్ ఫిగర్ ఇన్సైడ్ ది cell is going to lose one of its side. Closed. ఓకే, చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, క్లోజ్డ్ ఫిగర్ ఇది, ఓకేనా. ఇది నెక్స్ట్ లెవెల్లో ఏమైంది, ఒకటి లూజ్ అయిపోయింది, ఇది ఒకటి గెయిన్ అయిపోయింది, ఓకే, ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం కావాలి, ఇది ఇంకొకటి లూజ్ అయిపోయింది, ఇది ఇంకొకటి గెయిన్ అయింది, నెక్స్ట్ కరెక్ట్. ఇది మళ్ళీ ఏమైపోయింది, ఇది ఇంకొకటి ఆర్మ్ లూజ్ అయిపోయింది, ఇది ఇంకొక ఆర్మ్ వచ్చేసింది దీనికి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇది ఫాలో అవుతుంది. ఇది చూడండి, ఇది ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది పోయింది, ఓకేనా, ఇది పోయింది దీనికి ఇక్కడ. సో ఇది ఒకటి గెయిన్ అయిపోయింది, ఓకే, ఇక్కడ దాకా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒకటి గెయిన్ అయింది, ఇది ఒకటి లూజ్ అయిపోయింది, ఓకే, ఇది ఇంకొకటి ఇలా గెయిన్ అయింది, ఇది ఇంకొకటి లూజ్ అవ్వలేదు, ఇక్కడ ఆర్మ్ పోలేదు, అలాగే ఉంది. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. సో ఇది చూడండి, అసలు ఇది డయాగ్రామే తప్పు, ఇది ఇలా ఉంది, ఇది కంప్లీట్గా మారిపోయింది. సో ఈ ఆప్షన్ 3 కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇది ఇక్కడ ఉంది, సో ఇది కూడా తప్పే. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి. ఇఫ్ ఏఎక్స్బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అండ్ ఏవైబి మీనింగ్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయితే 9x6 ఇంటూ 8xy, ఓకే, వై వాల్యూ ఎంత. ఇప్పుడు ఇది ఏ, ఇది బి అనుకోవాలి, ఓకేనా. ఇప్పుడు చూడు 9 అంటే ఏ బి, ఓకేనా. ఇప్పుడు చూడండి 9x6 వాల్యూ అంటే ఎంత, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 9 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఎంత వాల్యూ, 45, ఓకేనా, దీని వాల్యూ. నెక్స్ట్ ఈ దాని వాల్యూ ఎంత, నెక్స్ట్ దాని వాల్యూ ఎంత, 8 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, 13 ఇంటూ 3 39, ఓకేనా, ఈ వాల్యూ వచ్చింది. ఇంటూ వై ఇచ్చాడు, అదే కదా, ఈ వాల్యూ ఎంత, ఇప్పుడు దీని వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 45 స్క్వేర్ ప్లస్ 39 స్క్వేర్, అంతేనా. ఇప్పుడు చూద్దాం దీన్ని ఒకసారి. దీన్ని మనం 45 స్క్వేర్ అంటే ఎంత, ఆల్మోస్ట్ 2000 దగ్గర ఉంటుంది ఇది, ఓకేనా. ఇది కూడా 1600 అంటే ఎంత, 3600 దగ్గర ఉండదు. 3600, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. సో ఆప్షన్ 4 డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేద్దాం మనం. నెక్స్ట్ డిజిటల్ సమ్, ఇక్కడ చూడండి 6 ఇక్కడ 6 ఉంది. సో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, ఇక్కడ 9 9s 1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. సో లాస్ట్ డిజిట్ 6 వస్తుంది, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇంకా మనం 45 స్క్వేర్ ప్లస్ 39 స్క్వేర్, అంతేనా, దాని వాల్యూ మనకు కావాల్సింది. డిజిటల్ సమ్ చేద్దాం. 9 స్క్వేర్ అంటే ఎంత, 0 ప్లస్ 39 అంటే ఎంత, 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే వాల్యూ 9, దట్ ఈస్ ఈక్వల్ టు 0 రావాలి. 3690, ఓకే, రెండు వాల్యూస్ సేమ్ వస్తున్నాయి. ఇంకా మనం ఏం చేసేది లేదు ఇక్కడ, ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ కనుక్కోవడమే. 45 స్క్వేర్ ప్లస్ 39 స్క్వేర్ అంటే ఇంకెంత, 45 ఇంటూ 45 ప్లస్ 39 ఇంటూ 39 ఏం రాసుకోవచ్చు, 40 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ రాయచ్చా, 41 ఇంటూ 39 దీని వాల్యూ, ఓకేనా. 9 36 3 12 1599 దీని వాల్యూ, ఓకేనా. 1599.
తప్పు వచ్చింది ఇక్కడ. 45 స్క్వేర్ అంటే 45 ఇంటూ 45 5 25 5 4 20 22 4 5 20 4 4 16 18 5 2 10 2 0 2 5 ఓకేనా. 39 ఇంటూ 39 9 9 41 9 3 27 35 3 9 27 3 9 11 2 1 2 1 5 1 2025 1521 అంటే ఎంత 6 4 5 3 3 5 4 6 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మనం ఏం చేయలేం, ఆల్రెడీ అన్ని వేస్లో పాసిబుల్ వేస్లో క్లియర్ చేయడానికి ట్రై చేసాం బట్ అవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ది నంబర్ ఆఫ్ numbers in the following sequence, each of which is immediately preceded by consonant and immediately followed by symbol. కాన్సోనెంట్ అంటే ఏంటి, ఓవెల్స్ అంటే ఏంటి మనకు ఉంది. ఓవెల్స్ అంటే ఏంటి, AEIOU. సో ఇవి రెండింటిని ఓవెల్స్ అంటాం, మిగతా వాటన్నిటిని ఇవి కాని వాటన్నిటిని కూడా కాన్సోనెంట్ అంటాం. సో ఇక్కడ ఏమడిగినాడు, ఇలాంటి నంబర్స్ కాన్సోనెంట్ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్ అంటే ఏంటంటే ఒక నంబర్ ఉంటుంది, దాని ముందు కాన్సోనెంట్ ఉంటుంది అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్, ఏదైనా సింబల్ ఉండాలి. ఇలాంటి నంబర్స్ ఏమైనా ఉన్నాయా. కాన్సోనెంట్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఏంటి నంబర్ తీసుకుందాం. ఇక్కడ ఒక నంబర్ ఉంది ఓకేనా, ఇది కాన్సోనెంట్ సింబల్, ఫస్ట్ ఆప్షన్ 1 ఓకేనా. నెక్స్ట్ 8 ఉంది, సో దాని ముందు ఏముంది, కాన్సోనెంట్ లేదు కాబట్టి దీన్ని వదిలేసుకుందాం. నెక్స్ట్ ఏముంది, 1 ఉంది, ఇక్కడ 1K అండ్ 2 ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 7, ఇది ప్రిసీడెడ్ అవ్వలేదు, ఇది అవ్వలేదు. సో ఆప్షన్ ఎన్ని ఉన్నాయి మనకు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్, ఈచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్ బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఏమన్నాడు ఇప్పుడు, నంబర్ ఉండాలి, కాన్సోనెంట్ ఉండాలి, బట్ ఇక్కడ మాత్రము సింబల్ అనేది ఉండకూడదు. సో ఏమన్నా చూద్దాం. ఫస్ట్ నంబర్ ఉంది, కాన్సోనెంట్ ఉంది, మళ్ళీ కాన్సోనెంట్ ఉంది, కాబట్టి ఇది ఒకటి కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ ఉంది కానీ ముందు ఏంది, సింబల్ ఉంది కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ M1U అంతేనా, ఓకేనా, ఇది అవ్వదు. నెక్స్ట్ ఏంటి, ఇది నెక్స్ట్ ఏంటి, ఇది బట్ అవ్వదు ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏంటి, 5E ఓకే, ఎన్ని 1 2 3 4 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 72 నుంచి 76 రావాల ప్రశ్నలో. ఇన్ క్వశ్చన్స్ ఫ్రమ్ 72 to 76 ఏ సీక్వెన్స్ విత్ 1 blank is given, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అమౌంగ్ దెమ్. సరే ఇక్కడ ఏంటి, బ్లాంక్ అనే నెంబర్ ఎంత అనేది ఇక్కడ ఎంత వస్తుందని మనం రాయాలి అంతేనా. ఓకే సరే, మనం దీన్ని ఎలా చేద్దాం, దీనికి ఏంటి రిలేషన్, మైనస్ ఇక్కడ చూడండి 448 మైనస్ 8/2 అంతేనా. అంటే 448లో 8 పోతే 440/2 అంటే ఎంత, 220 వచ్చింది. ఇక్కడ 8 పోయింది ఓకేనా, 220. 108 అంటే ఎంత, 112 అంటే మళ్ళీ దీంట్లో కూడా 8 తీసేసాడు అంటే ఎంత, 2 212 అంతేనా. దీని వాల్యూ 212 డివైడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, మళ్ళీ 8 తీసేసాడు ఎంత, 98/2 అంటే 49. మళ్ళీ ఎంత తీసేయాలి మనం, 8 తీసేయాలి, 41/2 అంటే ఎంత, 20.5. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 7 ఎంత నంబర్, 7 151 251 315. సో నెక్స్ట్ నెంబర్ ఎంత అనేది అడిగి మనం ఏం చేద్దాం, దీనికి ఆపరేషన్ ఏముందో మనం కనుక్కుందాం.
251, దీనికి దీనికి 100 డిఫరెన్స్ ఉంది. దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? 464. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 144. అంటే ఎంత? ఇక్కడ 12 స్క్వేర్ యాడ్ చేశాడు, ఇక్కడ 10 స్క్వేర్ యాడ్ చేశాడు, 8 స్క్వేర్ యాడ్ చేశాడు, ఇక్కడ మనం ఏం 6 స్క్వేర్ అంటే ఎంత? 36. వాల్యూ ఎంత? 36 అంతేనా? వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? అర్థమైంది కదా ఇందాక ఈ క్వశ్చన్ చూడండి. 7కి 7 అండ్ 151 మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 144 ఉంది. దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే 100 ఉంది. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 64 ఉంది. సో ఈ వాల్యూ ఎంత? 12 స్క్వేర్. ఈ వాల్యూ ఎంత? 10 స్క్వేర్. ఈ వాల్యూ ఎంత? 8 స్క్వేర్. సో ప్యాటర్న్ ఏంటి? -12 స్క్వేర్ అంతేనా? -12 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంతేనా? వాల్యూ 6 స్క్వేర్ అంటే ఎంత? 315 ప్లస్ 36 ఎంత? 351 ఆన్సర్. ఎంత? ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి దీనికి చూడండి. 142, 145, 143, 140, 133, 136 ప్లస్ 3 అంతేనా? -5 -7 ప్లస్ 3 -5 -7. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ ప్యాటర్న్ రిపీట్ అయింది. +3 -5. -5 వాల్యూ ఎంత? 122 రావాలి. ఇది ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ACD. ఓకే. నెక్స్ట్ ఒకటి వచ్చింది, తర్వాత 2, తర్వాత 3 నెంబర్స్. నెక్స్ట్ ఏమైనా రావాలి? 4 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 5 ఉన్నాయి. సో ఇక్కడ రావాల్సిన నెంబర్లు అన్నీ 4. అన్నిట్లో 4 ఉంది. 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మనం దీన్ని సెలెక్ట్. ఒకవేళ ఇక్కడ ఓ ఉండింది అనుకో, సో ఇది 100% కాదని మనం కొట్టేసేవాళ్ళం. ఇక్కడ పి ఉందనుకో, ఇది కొట్టేసేవాళ్ళం. 6 ఇది 5 ఉండటం, లేదంటే ఇక్కడ 3 ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ఇది కూడా అవ్వదని కొట్టేసాం, ఎందుకంటే ఇక్కడ మనకు రావాలి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి మనం ఇది ఆన్సర్ డైరెక్ట్ పెట్టేయగలం ఒకవేళ ఇలా ఉండింటే. సో అలా లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేసేద్దాం. ఏ తర్వాత ఏమి ఇచ్చాడు? బి వదిలేశాడు. నెక్స్ట్ సిడి, ఈఎఫ్ వదిలేశాడు ఈ 2 నెంబర్లు. కాబట్టి నెక్స్ట్ ఏమైపోయింది? 3 వచ్చినాయి. మళ్ళీ 3 వదిలేయాలి. ఐ తర్వాత ఏంది? జేకేఎల్ వదిలేస్తే ఏమవుతుంది? ఎం రావాలి. ఎంతో స్టార్ట్ అయిన వర్డ్స్ ఏమున్నాయి? ఆప్షన్ 3. కాబట్టి ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఇంక ఇవన్నీ కాదు, ఎంతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ చూద్దాం ఇంకొక టాపిక్. దీంట్లో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కానీ నంబర్స్ని ఏబిసిడీస్ని ఎలా రాసుకోవాలంటే ABCD EFGHIJKLMNOPQRSTUVWXYZ. సో ఓకేనా? ఈ ఫామ్లో రాసుకోండి. ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో ఈ నంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే 27 వస్తుంది. ఆపోజిట్ నంబర్స్ అన్నింటిని మనం అది కూడా ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. అది చాలా యూజ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. USR QON MKJ. సో యూ వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి. U80, U21, S ఎంత? 19, R18 అంతేనా? PQRS MNO JK. ఓకేనా? BC. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 17 తర్వాత 15 14 తర్వాత 13 తర్వాత ఏమి ఇచ్చాడు? 11 12 11 10
తర్వాత ఒక నెంబర్ వదిలిపెట్టేసి 9 రావాలి. 9 తర్వాత ఏంటి ఇంకా 2 నంబర్లు 7 అంటే 7, 6. ఇప్పుడు 6 అంటే ఏంటి మన దాంట్లో ఈఎఫ్ జిఐ ఐజిఎఫ్ ఏముంది ఇది ఆన్సర్. సో మనం ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్ ఇలాంటివి వచ్చినప్పుడు డైరెక్ట్ వేసేసుకొని పెట్టుకోండి. ఇలాంటివి 3-4 క్వశ్చన్స్ వస్తే అప్పుడు మనకి ఈ దాన్ని చూసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. In the questions from 79 to 77 to 79, each questions there must be 4 entries and there must be a definite relation between the first 2 entries. The same relation also hold between the third and fourth entries. Okay na? దీనికి ఏం రిలేషన్ ఉందో దీనికి దానికి కూడా అదే రిలేషన్ ఉంది. ఇప్పుడు చూడండి, దీనికి ఏం రిలేషన్ ఉంది. 5 124 అంటే 5 cubed minus 1 వాల్యూ 125 minus 1 is equal to 124. 6 cubed minus 1 అంటే ఎంత? 6 cubed అంటే 216 minus 1 అంటే 215. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. కే వాల్యూ ఎంత? 11, ఎం 13, ఏ ఎంత? 1. నెక్స్ట్ వాల్యూ ఏం కావాలి? +2 అంటే ఎంత? 3 రావాలి. ఆప్షన్ ఏముంది ఇక్కడ? సి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా ఏవి కూడా దాంతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. యాంపుల్, ఎనామరస్. యాంపుల్ అంటే ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయలేము. వీటికి మనం ఈ రీజనింగ్లో ఇదొక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా అడగవచ్చు. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్లో మనకు మీనింగ్ అర్థమై ఉండాలి. ఓకేనా? మీనింగ్ తెలిసి ఉండాలి. ఇంకా కొన్నింటిలో కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, విజయవాడ, తర్వాత మహారాష్ట్ర ముంబై, గోవా ముంబై. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఇలా ఇచ్చాడు అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ కేరళ ఎర్నాకుళం. ఓకేనా? ఎర్నాకుళం. సో ఏంటి వీటిలో మనకి ఏంటి డిఫరెన్స్? ఎలా కనుక్కోవాలి? మనకేం తెలియదు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ అన్నాం కాబట్టి విజయవాడ క్యాపిటల్ సిటీ అయి ఉంటుందేమో అనుకుంటాం. ఓకే. మహారాష్ట్ర అన్నాం, క్యాపిటల్ సిటీనే. గోవాకి ముంబైకి ఏం సంబంధం ఉంది? అసలు లేదు కదా. సో కేరళ ఎర్నాకుళం అన్నాడు. ఇవన్నీ ఏంటి? కేరళ ఎర్నాకుళం అంటే ఏంటి? కేరళలో ఎర్నాకుళం అనే సిటీ ఉంది. సో ఈ రెండు కూడా ఓకే అనుకోవచ్చు. ఇవన్నీ 3 ఒక స్టేట్, వాటికి సంబంధించిన సిటీస్. కానీ గోవాకు ముంబైకి ఏం సంబంధం లేదు కదా అని చెప్పి మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా? అది కరెక్టే. నెక్స్ట్ ఇంకొక రిలేషన్షిప్ ఏముంది దానికి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడుంది? విజయవాడలో ఉంది. తర్వాత అమరావతి, విజయవాడ అంటే అమరావతి. ఓకేనా? మహారాష్ట్రకి క్యాపిటల్ హైకోర్టు బెంచ్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. గోవాకు హైకోర్టు ఎక్కడ ఉంది? ముంబైలోనే ఉంది. సో కేరళకు హైకోర్టు ఎక్కడ ఉంది? ఎర్నాకుళంలో ఉంది. సో ఈ విధంగా ఈ రిలేషన్షిప్లో ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఏ దాని గురించి ఇస్తున్నాడని మనకి క్లియర్గా తెలిసి ఉండాలి, అర్థమై ఉండాలి. ఈ విధంగా ఇక్కడ మనకు ఈ క్వశ్చన్లో మాత్రం ఇక్కడ మీనింగ్ గురించి వచ్చింది. యాంపుల్ అంటే ఏంటి? చాలా ఎక్కువ ఉన్నాయి. ఎనామరస్ అంటే కూడా ఎక్కువ ఉంది. సేమ్ మీనింగ్ ఇక్కడ ఏమొస్తుంది? రిచ్ ప్రిన్స్. రిచ్కి ప్రిన్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. వామ్త్ ఫ్రోస్ట్. వామ్త్ అంటే ఏంటి? వేడిగా ఉండడం, వెచ్చగా ఉండడం. ఫ్రోస్ట్ అంటే కరిగి చాలా డీప్ చల్లగా ఉండిపోవడం. సో ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ క్యాట్, టైగర్. క్యాట్ అంటే ఏంటి? పిల్లి. టైగర్ అన్నా కూడా పిల్లి జాతికి సంబంధించింది, బట్ పెద్దది. ఓకేనా? యాంపుల్ ఆపర్చునిటీస్ అంటాం. యాంపుల్ అంటే చాలా ఉన్నాయి, సఫిషియెంట్గా ఇచ్చాము. ఎనామరస్ అంటే చాలా ఎక్కువ ఉన్నట్లు. సో క్యాట్, బిగ్ క్యాట్. అర్థమైందా? టైగరు క్యాట్కి, టైగర్కి తేడా. ఇక్కడ మనకి మీనింగ్ ఇది తెలిసి ఉండాలి. స్టౌట్ అండ్ లస్టీ. స్టౌట్ అంటే ఏంటి? ఫస్ట్ దానికి మనకు మీనింగ్ తెలిసి ఉండాలి. స్టౌట్ అంటే ఏంటి? లస్టీ అంటే డీప్ డిజైర్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిచ్ ప్రిన్స్. రిచ్కి ప్రిన్స్కి సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్, ఇఫ్ డెక్ ఈజ్ రిటర్న్ యాజ్ QRPX, DECK. ఓకేనా? QRPX. అయితే లైమ్ ఏ విధంగా రాయాలి అన్నాడు.
సో డి తర్వాత డి ప్లస్ క్యూ వాల్యూ 17, డి అంటే 4 ప్లస్ 13 యాడ్ చేసి ఎంత వచ్చింది క్యూ. ఎల్ అంటే 12 ప్లస్ 13 ఎంత 25 అంటే ఏంటి వై. వైతో ఏదైనా స్టార్ట్ అయిందా అంటే ఇక్కడ ఏది లేదు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా అంతే, మనం ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం. ఇంకా అంతే. ఏ మ్యాన్ సెడ్ టు ఉమెన్ ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ బ్రదర్. చూడండి, మ్యాన్ సెడ్ టు ఉమెన్ ఏమని చెప్తున్నాడు, ఓన్లీ సన్ ఆఫ్ యువర్ బ్రదర్. ఇప్పుడు చూడండి, ట్రీ డయాగ్రామ్ వేసుకుందాం. దట్ ఉమెన్ బ్రదర్ ఓన్లీ సన్, అంతేనా. ద ఓన్లీ సన్ ఆఫ్ యువర్ బ్రదర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ మై వైఫ్. సో బ్రదర్ ఆఫ్ వాడి వైఫ్ దట్ పర్సన్, అంతేనా. దెన్ హౌ దట్ ఉమెన్ రిలేటెడ్ టు దట్ మ్యాన్. ఈమె వీడికి ఎలా రిలేట్ అవుతుంది, అత్త అవుతుంది. సో ఇక్కడ ఏముంది, ఆప్షన్ 1 అంట, తల్లి లేక తండ్రి లేక సోదరి, అది ఆన్సర్. నెక్స్ట్, ఏ హెల్త్ క్లబ్ గివ్స్ 50% concession in their subscription to those who belongs to any of the following categories. ఓకేనా, ఈ క్రింది వాటిలో ఏదైనా కేటగిరీకి చెందితే వాళ్ళలో 50% కమిషన్ ఇస్తుంది సబ్స్క్రిప్షన్లో. సో ఇప్పుడు ఏమన్నాడు, క్వశ్చన్ ఏం అడిగాడు ఇంకా, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషన్. ఓకే, ఇది ఆప్షన్స్. చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ బిట్వీన్ 5 and 12 ఫ్రమ్ ద లో ఇన్కమ్ గ్రూప్, వీళ్ళకి మాత్రం 50% సబ్స్క్రిప్షన్, 50% కన్సెషన్. ఫీమేల్స్ అప్ టు 25 years ఆఫ్ ఏజ్ హూ రిప్రజెంట్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నేషనల్ లెవెల్. సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 60 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ద క్యాండిడేట్ విల్ బి రెఫర్డ్ టు ద సెక్రటరీ ఇఫ్ or he does not belongs to any of the above categories but donates blood once in a year. చూడండి ఇక్కడ, ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా ఒక కేటగిరీ కూడా ఇచ్చాడు. ఏంటి అంటే, వాడు ఎవడైనా ఒక మనిషి బ్లడ్ ప్రతి ఇయర్ డొనేట్ చేస్తే వాళ్ళని కూడా రెఫర్ చేస్తారని. ఓకేనా, మార్క్ యువర్ ఆన్సర్ యాజ్ ఇఫ్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషన్. ఒకటి, ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ రెఫర్డ్ టు ద సెక్రటరీ. ఓకేనా. థర్డ్, ఇఫ్ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ అయితే థర్డ్, ఇఫ్ డేటా ఈజ్ ఇన్అడక్వేట్. ఓకే, ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. Anthony, who is about to complete 50 years, డొనేట్స్ బ్లడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్. అయితే ఏం చేస్తాడు వీడు, 50 years కంటే అబౌట్ టు కంప్లీట్ అవ్వలేదు. సో వీడు ఇన్ఎలిజిబుల్ సబ్స్క్రిప్షన్కి. బట్ వీడికి ఏం ఎలిజిబిలిటీ ఉంది, డొనేట్ ద బ్లడ్ వన్స్ ఇన్ ఇయర్, ప్రతి ఇయర్ బ్లడ్ డొనేట్ చేస్తున్నాడు కాబట్టి రెఫర్డ్ టు సెక్రటరీ అంటే ఏంటి మనకు, ఆప్షన్ 2, దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, అనిత ఈజ్ ఏ నేషనల్ ప్లేయర్ ఇన్ టేబుల్ టెన్నిస్. ఆప్షన్ 1కి వెళ్ళిపోతుంది. ఎందుకు, నేషనల్ ప్లేయర్ అయి ఉండాలి, ఏదైనా స్పోర్ట్స్ రిప్రజెంట్ చేసి ఉండాలి, ఉమెన్ అయి ఉండాలి. సో ఆ కండిషన్కి వచ్చేసింది కదా ఇక్కడ చూడు, ఫీమేల్ అప్ టు ద డేటా ఈజ్ ఇన్అడక్వేట్. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటి, ఈమె ఏజ్ ఇవ్వలేదు. సో ఏజ్ ఇవ్వనందుకు డేటా ఇన్అడక్వేట్, 4th ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, గివెన్ బిలో ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డై. ది నంబర్ దట్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఈస్. ఎక్స్ ప్లేస్లో వచ్చే నంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం చూద్దాం, ఇక్కడ చూడండి. జనరల్గా ఇలాంటి క్యూబ్ దాంట్లో మనం ఇది క్యూబ్ అనుకుందాం. ఇక్కడ 4 3 2 మనం ఏం రాసుకుంటాం, 4 4 ఉంది. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఓకేనా, 4 6 4 2 ఉంది, ఇక్కడ 4 2 ఉంది, 4 3. సో ఇక్కడ ఏదైనా నంబర్ వేరేది ఎం ఉందనుకో, ఈ ఎం అండ్ 3 అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని చెప్తాం మనం. ఓకేనా, రెండు సేమ్ నంబర్స్ వచ్చి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి. ఈ నంబర్ని ఎలా రాసుకుంటా అంటే 4 2 3, అంతేనా. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రాసుకున్నాం. దీన్ని కూడా మనం ఎలా రాసుకోవాలి, x 6 4 వాల్యూ, అంతేనా. దీన్ని ఇలా జరుపుకుంటూ 6 4 x 6. ఓకేనా, దీని వాల్యూ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా. నెక్స్ట్ ఏంటి, 4x 6. సో ఆపోజిట్
2కు ఆపోజిట్ ఎక్స్ ఉంటుంది, 3కి ఆపోజిట్ 6 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఇటు సైడ్ అంటే ఈ డయాగ్రామ్కి ఇటు పక్క ఓకేనా 6 ఉంటుంది. ఇది ఫేస్ చేస్తుంది కదా, ముందు సైడ్ 6 ఉంది, ఇటు పక్క 6 ఉంది. ఇప్పుడు 2కి ఏమి ఆపోజిట్ ఎక్స్. ఓకేనా? 6 4 పక్కన పక్కన ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 6 4 అయినా ఉంటుంది, లేదా ఇక్కడైనా 4 ఉంటుంది. సో 6కి ఆపోజిట్ ఏముంటుంది కంప్లీట్గా? 4 6 ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఓకేనా? కంపల్ 4 6 ఎక్స్ అంటే ఆపోజిట్గా ఈ డైరెక్షన్లో ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఓకేనా? 4 6 ఎక్స్ ఎందుకంటే 3 పక్కన పక్కన ఉన్నాయి కాబట్టి. ఎక్స్కి ఆపోజిట్ ఏముంది? 5 ఉంది. సో ఆన్సర్ ఏముంది? ఆప్షన్ 2. ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మనం. ఈ క్వశ్చన్ కొంచెం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ రెండు డయాగ్రామ్స్ని మనము ఈ రెండు ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి 4 6 పక్కన పక్కన ఉన్నాయి. ఇక్కడ 6 ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ 4 ఉంటుంది అంతేనా? ఇక్కడ 4 అయినా ఉంటుంది పాసిబిలిటీ. ఈ రెండిట్లో 4 పక్కన పక్కన ఉన్నాయంటే అంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ డైరెక్షన్లో 4 ఉంది. ఓకేనా? లేదంటే ఈ డైరెక్షన్లో 4 ఉంది. ఇప్పుడు పైన ఏముంది? 6 ఉంది. సో ఇక్కడ 4 లేదా ఇక్కడ 4 ఉంటుంది. అంటే ఇక్కడ 4 లేదా ఇక్కడ 4కి ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్. ఓకేనా? ఈ రెండిట్లో 4 ఉంటుంది. 6కి ఆపోజిట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఇక్కడ 4 అంటే కింద 6కి కింద ఏముంది? ఎక్స్ ఉంది. బట్ 6 4 ఎక్స్ పక్కన పక్కన ఉంటాయి కదా. సో ఇప్పుడు చూడండి 4 ఇక్కడ ఉంది అంటే 6 4 పక్కన పక్కన ఉండాలి. సో నేను ఇక్కడ 4 పెడితే ఇక్కడ ఎక్స్ ఉంటుంది కింద అంతేనా? ఎక్స్కి ఆపోజిట్ 5 ఉంది. లేదు, ఈ ఆప్షన్ మనం ఎక్స్కు ఆపోజిట్ 5 ఉంది. ఇది ఓకే, మనం దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేద్దాం. ఇది ఇట్లే ఉంటుందా ఉండదా? సో ఒకవేళ నేను ఏమనుకుంటా అంటే ఎక్స్ ఇక్కడ 4 అనుకుంటాను. ఓకేనా? ఇటు సైడ్ 4 ఇక్కడ ఎక్స్ అనుకుంటా. ఎక్స్కి ఆపోజిట్ ఏముంది? 1 ఉంది. సో ఇక్కడ ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. 4 ఇదని చూద్దాం. ఎక్స్ 6 4. ఓకేనా? ఎక్స్ 6 4 4 2 3. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 3 4 2 2 3 4. ఓకేనా? దీన్ని ఇలా రాసుకున్నాను. అవునండి. ఎక్స్ 6 4 ఇది 4 4 6కి ఆపోజిట్. ఫోర్ పక్కన 2 ఉండాలి. సో ఇక్కడ 4 3 పక్కన పక్కన ఉండాలి. మళ్ళీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో దీనికి పక్కనే ఏముండాలి? 1 ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 6కి ఆపోజిట్ 3. 4 2 3 కంపల్సరీ పక్కన పక్కనే ఉండాలి. సో 4 ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ ఉంటే ఇది 4 1 3. ఇక్కడ 2 ఉన్నట్టు 1 2 ఆపోజిట్లో ఉంటాయి. ఓకేనా? ఎక్స్కి ఏమో ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు 5 ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ABCDEFGH 8 friends sitting around a circular table facing towards its center. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటే ఒక సర్కిల్ చేసుకోవాలి. ఒక సర్కిల్ అనేది కాబట్టి డైరెక్ట్గా మనము సర్కిల్ వేసేసుకుందాం. చూడండి ఏంటి సర్కిల్ గీసేసుకున్నామా? చూద్దాం. సర్కిల్లో ఏంటి? ఇక్కడ 8 పాయింట్స్. ఓకేనా? 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ ఏమన్నా హెచ్ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు హెచ్ ఇప్పుడు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ ఇలా ఉంటాడు. సో ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీడికి లెఫ్ట్ ఇదే. ఓకేనా? నెక్స్ట్ ఏంటి?
H is the immediate left of A, but not a neighbor of D and E. సో ఇక్కడ డి అనేటోడు కానీ ఈ అనేటోడు కానీ లేరు. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. ఈ ఎఫ్ అనేటోడు బికి ఇమీడియట్ రైట్గా ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి ఇంకా, అండ్ జి ఈజ్ ద నైబర్ ఆఫ్ ఈ. జి అనేటోడు ఇలా అయినా ఉంటాడు లేదంటే ఇలా అయినా ఉంటాడు. సి ఈజ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. సి అనేటోడు ఈ అండ్ ఎఫ్కు మధ్యలో ఉంటాడు. సో వీడు సిఎఫ్ ఇది ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ డిఈ ఈ అనేటోడు ఇక్కడ రావట్లేదు కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవాలి, ఇంకా బిఎఫ్ సిఈజి, మిగిలింది డి అనేటోడు డి రాకూడదు కాబట్టి మనకు డి, కాబట్టి ఇది ఇలా రాసుకోకూడదు. దీన్ని డి బి ఎఫ్ సిఈ ఇంకొకటి మిస్ అయింది. ఏంటి అది, ఏం మిస్ అయింది ఇక్కడ, డిబిఎఫ్సిఈజి. ఓకేనా. ఇది ఈ మరియు ఎఫ్ మధ్యలో సి ఉన్నాడు, ఈ ఎఫ్ల మధ్యలో సి ఉన్నాడు. ఓకే, ఇది కరెక్ట్, సాటిస్ఫై అయిపోయింది. బి కుడి వైపునే ఎఫ్ ఉన్నాడు, బికి రైట్ సైడ్ ఎఫ్ ఉన్నాడు. ఓకేనా. ఓకే, ఇది కరెక్ట్ అయింది. బట్ అండ్ ఈ మరియు ఈకు జి పొరుగు వాడు, ఈకి ఏంటి జి రైట్లో ఉన్నాడు, పక్కనే ఉన్నాడు నైబర్. ఓకే, ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. ఏ పక్కనే ఏకి ఎడమ వైపున హెచ్ ఉన్నాడు, డీకి లేదా ఈ పొరుగున లేడు, కాబట్టి ఈ డయాగ్రామ్ సాటిస్ఫై అయిపోయింది. కరెక్ట్ ఇది. ఓకేనా. సో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. వాట్ ద పొజిషన్ ఆఫ్ డి ఈజ్ అన్నాడు. డి ఎక్కడ ఉన్నాడు, వీడు ఏకి బికి మధ్యలో ఉన్నాడు. సో ఆన్ ఏమన్నాడు ఇక్కడ, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఉన్నాడు, రైట్లో ఉన్నాడు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. సెకండ్ టు ద రైట్ ఆఫ్ అంటే ఇటు సైడ్ రావాలి, ఈ ఉన్నాడు కాదు. సో బిట్వీన్ బి అండ్ ఎఫ్. బి అండ్ ఎఫ్ అంటే బి అండ్ ఎఫ్ పక్కన పక్కనే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఎవరు లేరు, కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ. ఈ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఈ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి అనేది ఆప్షన్ 1 తప్పు. ఎఫ్ అండ్ బి పక్కన పక్కన ఉన్నారు. నెక్స్ట్ అండి, ఎఫ్ ఈజ్ నైబర్ ఆఫ్ జి. జీకి నైబర్ ఎవరు, ఈ అండ్ హెచ్, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా తప్పే. జి ఈజ్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ. హెచ్ ఈ మధ్యలో జీ ఉన్నాడు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ హెచ్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ డి పక్కన పక్కన ఉన్నారు, బిట్వీన్ ఎవరు లేరు, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రీజన్ అండ్ అసర్షన్. అసర్షన్ అండ్ రీజన్ ఏంటి, ఈ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, మనం చాలా డీప్గా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో ఏంటి ఇక్కడ, ఇఫ్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, అప్పుడు మాత్రమే ఆప్షన్ 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అయితే అప్పుడు మాత్రమే ఆప్షన్ 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్ అయితే ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఏ ఈజ్ ఫాల్స్ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అయితే ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. అసర్షన్, ఇండియా హ్యాస్ ట్రాపికల్ మాన్సూన్ టైప్ క్లైమేట్. ట్రాపికల్ మాన్సూన్ టైపే కదా మనకు ఉండేది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఇది, ఇండియా ఈజ్ లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్. ట్రాపికల్ లాటిట్యూడ్స్ అంటే ఇది మనం ఏంటి, ఈ క్వశ్చన్కి మనకు జియోగ్రఫీ తెలిసి ఉండాలి. ఓకేనా. జియోగ్రఫీ మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో నాకు అంతగా జియోగ్రఫీ మీద అంత నాలెడ్జ్ లేదు, అంతగా చదవలేదు, కాబట్టి దాని గురించి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లేదు. నేను మేబీ నాకు తెలిసినంత వరకు ఇలా ఉంటుంది. ఇండియా ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏమడిగాడు, ఇండియాలో ఎగ్జాక్ట్లీ ట్రాపికల్ లాటిట్యూడ్స్ అంటే ట్రాపికల్స్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో మేబీ కరెక్టే, ఇది కూడా కరెక్టే, లొకేటెడ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్. బట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు.
ఎందుకు ఇలా ఉండడం వల్ల ఎందుకు ట్రాపికల్ మాన్సూన్ వస్తుంది అంటే మన సైడు ఈ హిమాలయాస్ ఉండడం వల్ల ఇలా వెళ్ళినవి ఇలా రిటర్న్ వస్తున్నాయి గాలులు. సో అప్పుడు దాని కారణంగా మాత్రమే ఇలా వస్తుంది కానీ వేరే ఏ రీజన్ లేదు. నెక్స్ట్ ఏంటి, ఫుడ్ మెటీరియల్స్ షుడ్ నాట్ బీ సోక్డ్ ఇన్ వాటర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అసర్షన్ పెట్టకూడదు అన్నాడు. నీళ్ళలో పెట్టకూడదు అన్నాడు. ఎందుకు? వాషింగ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ విటమిన్ ఏ అండ్ డి ఫ్రమ్ ద ఫుడ్ స్టఫ్. వాషింగ్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ నానబెట్టకూడదు అన్నాడు, ఇక్కడ కడగడం అంటున్నాడు. సో నాకు తెలిసి సో మనకు నిజంగా విటమిన్ డి అండ్ ఏ అనేది లాస్ అవుతాయా లేదని మనకు తెలియాలి. దీనికి సంబంధించి మనకి జనరల్ నాలెడ్జ్ కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. నేను ఈ క్వశ్చన్ కూడా వదిలేస్తున్నాను. నెక్స్ట్, రెడ్ కలర్ ఆఫ్ బ్లడ్ ఈజ్ డ్యూ టు హిమోగ్లోబిన్. కరెక్టే కదా. హిమోగ్లోబిన్ హెచ్జి హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి అది రెడ్ కలర్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ ఈజ్ రెడ్ పిగ్మెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 90 to 94, find the odd term from the given choices. ఓకేనా. ఈగల్, పికాక్, హాక్, ఆస్ట్రిచ్. సో ఈగల్ అనేది గాల్లో ఎగురుతుంది, పికాక్ గాల్లో ఎగురుతుంది, హాక్ గాల్లో ఎగురుతుంది, ఆస్ట్రిచ్ గాల్లో ఎగరలేదు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెప్టెంబర్, జూన్, మే, నవంబర్. ఓకేనా. సెప్టెంబర్, మే, జూన్, నవంబర్ అంటే ఇది 31 days. నవంబర్ అంటే ఎంత, 9th 11th మంత్, దీనికి 30 days. జూన్కి 30 days, జూన్ కూడా 31 days. సెప్టెంబర్కి ఎన్ని, సెప్టెంబర్ కూడా 31 days. అరే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. జూన్కి 30 days, జూన్కి 30 days. సెప్టెంబర్కి ఎన్ని రోజులు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా 30 days. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేకి 31 days. జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, జనవరి, నవంబర్ కూడా 30 days. సో మే అనేది ఆడ్ 31 days. సరే నెక్స్ట్ అండి, ఈ 5, 10, 15. ఓకేనా. డిఐఎన్, డి అంటే ఎంత, 4, 9, 14 +5 ఇంక్రీజ్ అయింది. హెచ్ అంటే ఎంత, 8, 13, 18. సో +5 ఇంక్రీజ్ అయింది. ఎల్ 12, 16, 20. ఇక్కడ 4, ఇక్కడ 2, 16 అంటే 4. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ఆడ్ వన్ అవుట్. 273, 155, 133, 221. సో ఇది ఒక్కటే 11 square, మిగతావన్నీ నార్మల్ నంబర్స్ కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్. ఓకేనా. 11, 221 అంటే ఎంత, 241 కాదు, 441. 221కి 221 కాదు, 441 అనేది అది. సో మనం దీనికి కనిపెట్టాలి. దీని వాల్యూ ఎంత, 11. దీని వాల్యూ ఎంత, 12. దీని వాల్యూ 7. దీని వాల్యూ 5. సో ఈ విధంగా తీసుకుంటే దీని వాల్యూ ఈవెన్ నెంబర్ అని చెప్పి ఇదని చెప్పవచ్చు. ఇంకా బట్ దీనికి డీప్గా ఆలోచించాలి. అంత సింపుల్గా ఆన్సర్ ఇచ్చే విధంగా అయితే లేదు అది. ఓకేనా. 273, 155, 133, 221, 273, 155. దీంట్లో ఆడ్ నెంబర్ ఏంటి, ఇది మనం కనుక్కోవాలి. ఏంటి ఆడ్ నెంబర్? రిలేషన్షిప్ ఏదైనా ఒకటే మెథడ్లో ఫామ్ అవుతూ ఉంటాయి వీటన్నిటిని. సో లీవ్ దిస్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 6, 42, 74, 20. దీంట్లో ఆడ్ నెంబర్ ఏంటి డిఫరెంట్గా ఉన్నది?
లీవ్ ఇట్. నెక్స్ట్ ఇది డైరెక్షన్స్. ఇది మనం ఎప్పుడైనా కానీ ఈ డైరెక్షన్స్ వచ్చిన వెంటనే ఈ సింబల్ వేసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తీసుకున్నప్పుడు ఈ సింబల్ వేసుకోవాలి. దాని తర్వాత మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? చూద్దాం. అనిల్ వాక్స్ 20 meters ఫ్రమ్ హిస్ స్కూల్ టువర్డ్స్ నార్త్ అన్నాడు. సో నార్త్ ఈ డైరెక్షన్లో వెళ్ళాడు 20 meters. హీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అంటే ఏంటి? ఈ డైరెక్షన్ 20 అండ్ వాక్ 30 meters. అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 20 meters. మళ్ళీ ఎగ్జాక్ట్ 20 metersకి వచ్చాడు. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40 meters. 40 meters అంటే ఇక్కడ నుంచి 20, ఇక్కడ నుంచి 30. ఓకే. 30, 10. ఓకేనా? Then the nearest distance and direction from the school is present position is ఏ డైరెక్షన్? ఈ టర్న్స్ రైట్ అన్నాడు కదా, రైట్ అంటే ఈ డైరెక్షన్ కాదు. రైట్ ఏం డైరెక్షన్? ఇది 20, ఇక్కడ నుంచి రైట్ అంటే ఇది 40. 40 + 30 అంతా 70. 70 meters ఏ డైరెక్షన్ ఉన్నాడు? వెస్ట్లో ఉన్నాడు. సో ఇక్కడ 70 meters వెస్ట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సునీల్ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్, ఈ డైరెక్షన్లో ఉన్నాడు. టర్న్ 100 degrees అంటే ఏంటి? ఇది 90 అయితే ఈ 100 degrees ఇలా తిరిగాడు. ఓకేనా? ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, క్లాక్ వైజ్ అన్నాడు. క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈస్ట్లో ఇలా ఉన్నాడు. ఇప్పుడు 90 degrees అంటే ఎంత? అరే, ఈస్ట్ ఇది 90 degrees, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇలా 100 degrees తిరిగాడు. దెన్ టర్న్ 145 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ 145, 90 నుంచి ఇక్కడికి 145 degrees. ఇది 100, ఇది 45 degrees. ఓకేనా? ఈ డైరెక్షన్లో తిరిగాడు. ఇన్ విచ్ డైరెక్షన్ స్విమ్మింగ్ ఫేసింగ్ నౌ? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఏ డైరెక్షన్? నార్త్ ఈస్ట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 97. రెక్టాంగిల్ ఈ విధంగా రాశారంట. RECTANGLE IVXGZMTOV. ఓకేనా? చూడండి ఆపోజిట్ వర్డ్స్. IR 9, 18, 27. EV అంటే 5, V 22. ఆపోజిట్. S 19. 19కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? 8. 8 ఏది? హెచ్. అన్ని హెచ్తో స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. P 16. 16 + 11 KHK. ఈ రెండు. ఆప్షన్ 2 అనేది మనం తీసేయచ్చు. నెక్స్ట్ ఏంటి? హెచ్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఏం రావాలి మనకి? నెక్స్ట్ ఏం వస్తుంది? R అనే వర్డ్ రావాలి. సో H is equal to 8. కాబట్టి నెక్స్ట్ ఎస్. హెచ్కేఎస్ కాబట్టి ఇది తీసేయచ్చు. విజే. నెక్స్ట్ ఐ చూడు. నెక్స్ట్ వి కామన్గా ఐ చూడు. నెక్స్ట్ ఐ వాల్యూ ఇది చూద్దాం. సెకండ్ది ఏమి ఇచ్చాడు? 6. 18 ఏంటి? 18కి ఆపోజిట్ ఏంటి? 9. 9 అంటే ఎంత? ఐ వాల్యూ ఎక్కడ ఉంది? ఇది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 97. పింక్ ఏమని రాశారు? 15. P 16, 9, N 14, K ఎంత? 11, 20, 30, 50. ఓకే. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ ఈక్వల్ 50. రెడ్ అంటే ఎంత? R 18, E 5, D 4 ఎంత? 27. బ్లాక్ అంటే ఎంత? B 2, L 12, A 1, C 3, K 11. మొత్తం ఎంత? టోటల్ 4, 14, 15, 18 + 8, 11 అంటే 29. ఆప్షన్ 3 is the correct answer. Strawberry is called apple. Apple is called grape. Grape is called mango. Mango is called pomegranate. Pomegranate is called guava. Which of the following is yellow? Yellow కలర్లో ఏముంటుంది? ఇప్పుడు చూడండి, యాపిల్ ఏమని పిలిచారంటే గ్రేప్ అన్నాడు. ఎల్లో కలర్లో ఏముంటుంది? ఇక్కడ చూడండి, ఎల్లో కలర్లో ఏముంటుంది? లెమన్ ఏదో ఉంటుంది. మనకి ఇచ్చిన దాంట్లో ఏముంటుంది? గ్రేప్ కాదు, మ్యాంగో ఉంటుంది. మ్యాంగో ఈజ్ కాల్డ్ ఏమని పిలిచాడు? పోమోగ్రనేట్ అన్నాడు. పోమోగ్రనేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 100 లాస్ట్. సిల్వర్ రిటర్న్ యాజ్ M. ఓకే. 16, F6, P16. ఓకే. SILVERNJTSFW. ఓకేనా?
ఎస్ FORMPGNS. Plus 19 minus 6. 18 plus ఎంత? F16. 15 plus 7, 22. చూడండి, ఓపి ABCDEFG జన్ ఇక్కడ. ఓకే, MNRS. సో ఈ విధంగా మనం రాశారు. దీన్ని కూడా మనం ఎలా చేద్దాం చూడండి, సేమ్ అదే ఫామ్లోనే. ఓకేనా, SINVER ఏం రాశాడు, EFIJ ఈ వర్డ్స్ ఇలా రాశాడు. PQR STLEM. ఓకేనా, LMSTIJ సేమ్ ABCD EF అట్లే పెట్టాడు, VWPQRS. ఓకేనా, అదేవిధంగా మనం నెక్స్ట్ వర్డ్ ఏమి ఇచ్చాడు మనకి COVALENT. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం ఈ వర్డ్ ఇట్లా పెట్టుకొని ఇది ఇలా రాసుకోవాలి. ఓకేనా, ఇది 4 డిజిట్ది, 4 నంబర్స్ ఉన్నది కాబట్టి లాస్ట్ది ఏంటి ఇక్కడ, అరే COVA, A నుంచి B, CD, ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ఫోర్త్ వర్డ్ ఏం రావాలి, ఫోర్త్ వర్డ్ D రావాలి. సో ఇక్కడ D ఉంది, ఇక్కడ W ఉంది, కాదు కుదరదు. U ఉంది కుదరదు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ మాక్ టెస్ట్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వేరే మాక్ టెస్ట్, నెక్స్ట్ లేదా వేరే ఏదైనా టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.